ఇక బిజినెస్ పరంగా కనుక చూస్తేనండి, బిజినెస్ పరంగా చూస్తే మీకు కొత్త కొత్త ఐడియాలు వచ్చేటువంటి అవకాశం ఉందండి. అలానే మీరు జాబ్ ఏదైనా ప్లాన్ చేస్తుంటే గనక మీరు ఇన్నాళ్ళు కూడా ఎవరికీ చెప్పకుండా ఏదైనా సీక్రెట్‌గా ప్లాన్ చేస్తుంటే గనక, ఆ సీక్రెట్ ప్లాన్ అనేటువంటిది కూడా ఈ ఇయర్ 2026లో ఖచ్చితంగా అమలయ్యేటటువంటి అవకాశాలనేటువంటివి కనిపిస్తున్నాయండి. మరొక విషయం ఏంటంటే ఎవరైతే ధర్మపరమైనటువంటి నీతిగా చేసేటువంటి వ్యాపారాలు ఉన్నాయో ఖచ్చితంగా వాటిలో అద్భుతమైనటువంటి రిజల్ట్ చూసేటువంటి అవకాశం ఉందండి. ఎవరైతే విదేశాలతో చేసేటువంటి ఎగుమతులు, దిగుమతుల వ్యాపారాలు కానివ్వండి, లేదంటే ఫారిన్ కంట్రీస్‌తో చేసేటువంటి డీలింగ్స్ ఇటువంటి ఏవైతే బిజినెస్‌లో ఉన్నారో వాళ్ళకి కూడా చాలా అద్భుతంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయండి. కొత్త కొత్త పెట్టుబడులు కూడా పెట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఎవరైతే స్పిరిచువల్ ఫీల్డ్‌లో కానివ్వండి, ఎడ్యుకేషన్ ఫీల్డ్‌లో కానివ్వండి, క్రియేటివ్ ఫీల్డ్‌లో కానివ్వండి, అలానే కన్సల్టేషను, రీసెర్చ్ ఓరియంటెడ్, యాక్టింగు, నేచురల్ ప్రొడక్ట్స్ అమ్మటం, హీలింగు, యాస్ట్రాలజీ, న్యూమరాలజీ, అలానే డిజిటల్ వర్క్స్ దీంట్లో ఉన్నారో, అలానే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీడియాలో ఉన్నారో, దానికి సంబంధించినటువంటి ఆ రంగాల్లో ఉన్నారో వీళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉండేటువంటి అవకాశం ఉందండి. సో ఫైనాన్షియల్ పరంగా చూసుకుంటే ఒక స్థిరమైనటువంటి ఆదాయం అనేటువంటి వచ్చేటువంటి అవకాశం ఉంది. కొత్త కొత్త వనరులు వస్తాయండి. ఆదాయం అనేటువంటి దాన్ని మీరు సృష్టించుకోవడం కోసం, అలానే డబ్బు అనేటువంటిది మీకు రావడం కోసం ఇప్పుడు మీరు ఒకటే కనుక వర్క్ చేస్తున్నట్టయితే ఆ ఒక్క వర్కే కాకుండా డిఫరెంట్ వనరుల ద్వారా మీకు డబ్బు అనేటువంటి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుందండి. ఖర్చులు అనేటువంటివి తగ్గుతాయి. ఇన్నాళ్ళు ఆర్థిక పరంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఆర్థిక పరమైనటువంటి స్వాతంత్రం కూడా, ఆర్థిక పరమైనటువంటి ప్రశాంతత కూడా వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుందండి. సో మీరు జాగ్రత్త పడవలసినటువంటి విషయం ఏంటి అంటే దయచేసి ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది పెట్టేటప్పుడు గుడ్డిగా కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్మెంట్ పెట్టద్దు. ఇన్వెస్ట్మెంట్లు పెట్టడానికి మీరు త్వరగా పెట్టాలనేటువంటి విధంగా ఇబ్బంది పడద్దు. ఎవరిని నమ్మి చేతిలో డబ్బులు పెట్టద్దు. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా నమ్మి కనుక పెద్ద మొత్తంలో కనుక డబ్బులు పెట్టారు అంటే ఖచ్చితంగా కూడా ప్రాబ్లంలోకి వెళ్ళేటటువంటి అవకాశాలు అనేటువంటివి మనకి కనిపిస్తున్నాయండి.